జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక అద్భుతమైన వార్తను అయితే తీసుకొచ్చిన ఖచ్చితంగా ఈ న్యూస్ విన్నారంటే మీరు ఖుషి అయిపోతారు ఓకేనా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాను మన దేశానికి పశ్చిమ వైపు నుండి ఉత్తరం వైపు వరకు వ్యాపించి ఉంటుందన్నమాట ఈ పాకిస్తాన్ మొత్తం వైశాల్యం 8,81,000 చదరపు కిలోమీటర్లు అంటే ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఈ పాకిస్తాన్ పొడవు దాదాపుగా 1800 కిలోమీటర్లు అనమాట అలాగే ఈ పాకిస్తాన్ వెడల్పు దాదాపుగా 700 కిలోమీటర్లు ఇకపోతే పాకిస్తాన్ లో మొత్తం 4 రాష్ట్రాలు ఉన్నాయి పాకిస్తాన్ లో రాష్ట్రాలను ప్రావిన్సులు అని పిలుస్తారనమాట అయితే ఆ రాష్ట్రాలు పాకిస్తాన్ లో ఉండేటటువంటి పంజాబు సింధు ఖైబర్ పఖ్తూన్ఖ్వా బెలూచిస్తాన్ పాకిస్తాన్లోని ఈ 4 ప్రావిన్స్లలో అత్యంత కీలకమైనది వచ్చేసి పాకిస్తాన్లో ఉండే పంజాబ్ ప్రావిన్స్ ఈ పంజాబ్ ప్రావిన్స్లోనే తీవ్రవాదులకు స్వర్గధామమైనటువంటి లాహోర్ నగరం ఉండాలి అలాగే ఈ పంజాబ్ ప్రావిన్స్లోనే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ కూడా ఉండాలి అలాగే ఈ పంజాబ్ ప్రావిన్స్లోనే పాకిస్తాన్ ఆర్మీ రాజధాని అయినటువంటి రావల్పిండి నగరం కూడా ఉండాలి అంటే పాకిస్తాన్కు చెందినటువంటి అన్ని ముఖ్య విభాగాలు పూర్తిగా ఈ పంజాబ్ ప్రావిన్స్లోనే ఉన్నాయన్నమాట ఇక పాకిస్తాన్లోని వాణిజ్య నగరమైనటువంటి కరాచీ సింధ్ రాష్ట్రంలో ఉంటుంది ఈ కరాచీనే పాకిస్తాన్లో అతిపెద్ద నగరం అన్నమాట ఈ నగరంలో దాదాపుగా 1.5 కోట్ల మంది నివసిస్తూ ఉంటారు అంటే పాకిస్తాన్లోని అన్ని ముఖ్య కేంద్రాలు ఈ పంజాబు సింధ్ రాష్ట్రాలలోనే ఉన్నాయి ఇకపోతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అలాగే బెలూచిస్తాన్ రాష్ట్రాలపైన పాకిస్తాన్కు పెద్దగా పట్టు లేదు ఆ 2 రాష్ట్రాలు కూడా స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్నాయి కాబట్టి వాటితో మనకు పనిలే ఇకపోతే ఈ పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబు సింధు ఈ 2 రాష్ట్రాలు ఎక్కడున్నాయి ఈ కీలకమైన రాష్ట్రాలైనటువంటి పంజాబు అదేవిధంగా సింధు ప్రావిన్స్ లో మన దేశ సరిహద్దులకు ఆనుకొని ఉన్నాయన్నమాట అర్థమవుతుందా ఆనుకొని ఉన్నాయి అంటే మన దేశ సరిహద్దుల నుంచి కూతవేటు దూరంలోనే ఈ 2 పాకిస్తాన్ రాష్ట్రాలు ఉన్నాయి వీటి వెడల్పు కూడా మహా అయితే 300 కిలోమీటర్లు ఉంటుంది అంతే ఇకపోతే మన దేశం తయారు చేస్తున్నటువంటి బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ కానీ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కానీ అలాగే S-400 గగనతల రక్షణ వ్యవస్థలు కానీ ఆకాశ్ మిసైల్స్ కానీ ఏమే అగ్ని మిసైల్స్ కానీ నాగాస్త్ర మిసైల్స్ కానీ రుస్తుం కానీ ఈ విధంగా మన దేశం తయారు చేస్తున్న అన్ని మిసైల్స్ అదేవిధంగా గగనతల రక్షణ వ్యవస్థల రేంజ్ 300 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటుంది అంటే పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా మన భారత రేంజ్ లోనే ఉన్నది అర్థమవుతుందా అంటే మన పరిధిలో ఉన్నదన్నమాట అర్థమవుతుంది కదా మీకు క్లియర్ గా పాకిస్తాన్ లో ఒక్క పంజాబ్ రాష్ట్రాన్ని ధ్వంసం చేస్తే చాలు పాకిస్తాన్ ఆటోమేటిక్గా 4 ముక్కలైపోతుంది నిజానికి మొన్న మన భారతీయ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించినప్పుడు ఇదే ఆలోచన చేసినారంట పంజాబ్ పైన తీవ్ర స్థాయిలో దాడులు చేసి పాకిస్తాన్ మొత్తాన్ని కూడా అతలాకుతలం చేయాలనుకున్నారంట అంతేకాకుండా పాకిస్తాన్ సరిహద్దుల పొడవున కార్పెట్ బాంబింగ్ చేయాలనుకున్నారంట అయితే ఈ మధ్యలోనే ఖైరానా పర్వతాలలోని పాకిస్తాన్ అణుస్థావరాలపైన మనం బాంబింగ్ చేయడంతో అక్కడ రేడియేషన్ లీక్ అవుతుందని చెప్పి మన వాళ్ళు తాత్కాలికంగా ఒక బ్రేక్ అయితే ఇచ్చినారు తెలుసు కదా మీకు దీనిపైన మన ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డిక్యూ గారు మాట్లాడుతా ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం కూడా మన రాడార్లోనే ఉండాలి ఇక పాకిస్తాన్ ఏమి చేసినా కూడా మనల్ని నుంచి అయితే తప్పించుకోలేదు వాళ్ళు ఏమైనా కలుగును అంటే ఒక బొక్కలు ఓడుకొని కలుగును దూకొని దాంట్లో పోయి దాక్కోవాల్సిందేనని చెప్పినాడు అట్లున్నది మన కథ పాకిస్తాన్ పైన పూర్తి స్థాయిలో దాడి చేసేందుకు కావలసినటువంటి ఆయుధాలు ఆయుధ వ్యవస్థలు భారత్ వద్ద అయితే పుష్కలంగా ఉన్నాయి మన సరిహద్దుల నుంచే పాకిస్తాన్ పైన దాడి చేయగలుగుతాం అర్థమవుతుందా మన భూభాగంలో నిలబడుకొని కొట్టామంటే ఆ అవతల ఈ పాకిస్తాన్లో ఉండేటటువంటి పంజాబ్ రాష్ట్రం కావచ్చు లేదా సింధ్ రాష్ట్రం కావచ్చు బూడిదైపోతాయి అంటే అట్టుంటుంది మన పవర్ ఒకవేళ పాకిస్తాను తమ ఆర్మీ ప్రధాన కార్యాలయాలను రావల్పిండి నుంచి ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు మార్చినా కూడా మనం పూర్తి శక్తి సామర్థ్యాలతో దాడి చేయగలుగుతాం ఇకపోతే ఈ పాకిస్తానీలో కలుగులేక వెళ్ళి దాక్కోవాల్సిందేనంటూ ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ గమనార్హం అంటే పాకిస్తాన్ లో ఏదైతే కీలకమైన రాష్ట్రాలు ఉన్నాయో పంజాబ్ కావచ్చు సింధు కావచ్చు పూర్తిగా మన రేంజ్ లో మన కంట్రోల్ లేక వచ్చేసింది చెప్పినా కదా మన దేశంలో మన భూభాగం మీద నిలబడుకొని కొడితే అవతల పాకిస్తాన్ లో ఆ 2 రాష్ట్రాలు కూడా స్మాష్ అయిపోతాయి అట్లా మన భారతదేశం అంత స్ట్రాంగ్ అయింది మన రక్షణ వ్యవస్థలో అంత స్ట్రాంగ్ అయినాయి
మన ఆయుధ సంపత్తి ఆ రేంజ్లో పెరిగింది. మొత్తానికి నరేంద్ర మోడీ గారి అభిమానులు అని చెప్పుకునేదానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం. మేము ఆయన్ను నమ్మి వేసిన ఏ ఓటు కూడా వృధా కాలా కాదు కూడా. ఏమంటారా? నా మాటలతో మీరు ఏకీభవిస్తారా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.